నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి అంటే మనకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలును గుర్తుపెట్టుకుని 100 రూపాయలు ఎదరికెళ్ళి అదే అనుకుంటున్నాం. అది కృతజ్ఞత అర్పణ. అదేంటది? కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞతాస్తుతి అంటే గనక ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునితో ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఒకటి ఈ సంవత్సరంలో అటువంటి తీర్మానం లేకపోతే మరో సంవత్సరం ఇస్తున్న దేవుని కోసం ఈ సమయం నీకు కేటాయిస్తున్నాను ప్రభు. అన్ని ఇచ్చి దేవుని కోసం మనం ఎన్నిచ్చినా రుణం తీర్చలేం. అందుకనే సమయాన్ని వెచ్చించి కొంత సమయాన్ని తీర్మానం తీసుకుంటే గనక ఆ సమయాన్ని బట్టి మరిన్ని మేలులు దేవుడు నీకు ఇస్తాడు. ఆ సమయంలో నువ్వేం చేయగలుగుతావు? అంటే పాటలు పాడుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ఆయన మాత్రమే స్తుతిస్తావు. దేవుడు నీతో సహవాసం చేస్తాడంట. నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన దీవెనలు ఇస్తాడంట. అలా వస్తాడా దేవుడు అంటే గనక యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేస్తున్న ప్రార్థనకు దిగి వచ్చిన దేవుడు బందీ అయిపోయాడు. ప్రార్థనలో అయిపోలేదా? తెల్లవారిపోతుంది నన్ను వెళ్ళని అని అడుగుతున్నాడు ఒక మానవుణ్ణి. దేవుడు ఎక్కడ బందీ అయిపోతాడో తెలుసా? ప్రతి ఒక్కరు ఇలా ప్రసంగాలు చేసేవాళ్ళు, లేకపోతే దేవుని పని చేసేవాళ్ళు, బాహాటంగా చేసేవారు అందరికీ కనపడతారు, కానీ ప్రార్థన చేసేవారు మాత్రమే దేవునికి కనపడతారు. ఇది దేవునికి కనపడటమే కాదు, అందరికి కనపడతారు. కానీ నీ గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు, యాకోబు ప్రార్థన విన్న దేవుడు దిగి వచ్చేసి ఆలకించి మంత్రముగ్ధుడైపోయి బందీ అయిపోయాడంట. వెళ్ళాలనిపించట్లేదు ఆయనకి. ఎలా బంధించేశాడు? ఏమైనా తాళ్ళుతో కట్టాడా? లేదు, ప్రార్థన ఆపట్లేదు అంతే. చేతులతో పట్టుకున్నాడా? లేదు, ప్రార్థన ఆపట్లేదు అంతే. ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటామని కాలు మీద కొట్టాడంట. తుంటి నరమో తెగిపోయేలా కొట్టాడంట. ఆయన కుంటుతున్న బాధతోనే ప్రార్థన ఆపలేదు. ఒకే వచనం పలుకుతాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడవనా. నా జీవితంలో నూతన సంవత్సరంలో అటువంటి అనుభవాలు ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రార్థన అనుభవాలు ఉండాలి. అలా ఉంటే గనక ఆ సమయము, లేకపోతే ఆ దేవునితో అనుభవించిన ఆ మాధుర్యము నీకు నాకు చాలా అనుభూతిని ఇస్తుంది. ఆ మాట చదువు మరొకసారి. ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత. ఇంకా చెప్పాలంటే కనుక 75వ సంకీర్తన 1వ వచనం చదివితే ఆయన సమీపముగా ఉన్న దేవుడని చదువు. ఆయన ఎక్కడ దూరంగా లేడు. చదవాలి. 75వ సంకీర్తన 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎక్కడున్నాడంత ఆయన? సమీపముగా ఉండే దేవుడు, దూరంగా ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండి అక్కడికి రమ్మనేవాడు కాదు. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదివితే చాలా మంది ఎలా ఉన్నారంటే తెలుసా? వాదముల యందు వ్యర్థులై, 1వ అధ్యాయం 21వ వచనం, వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, గాని ఏదో వాదం పెట్టుకుని, ఏదో గొడవ చెప్పుకుని, ఏదో కథలు చెప్పుకుని ఏమైపోయారంట? వ్యర్థులలో అని చెప్పబడింది. వారి గురించి ఏం చెప్పబడిందంట? వీరు వ్యర్థులు అని చెప్పబడింది. అలా వ్యర్థులుగా ఉండటానికి కాదు మరొక సంవత్సరం నీకు ఇవ్వటం. అలా వ్యర్థులుగా ఉండటం కాదు, ఈ సంవత్సరపు ముగింపు దినాన్ని దేవుని పాదాల చెంతకు నడిపించుకు రావటం. ఆయనకి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడిగా, నీతిమంతురాలుగా ఆయన సమీపంగా ఉన్నాడని గ్రహించి నిత్యము ఆయనతో సహవాసం చేసి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తావని దేవుడు నడిపించుకొచ్చాడు. ఈ మాటలు ఆలకిస్తున్న మనందరి జీవితాల్లో నీతిమంతులుగా ఉంటే గనక నీకు వెలుగు వస్తుంది. యథార్థంగా ఉంటే గనక దేవుని యందు సంతోషిస్తావు, ఆయన రాజ్యంలో ఉంటావు.
ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు సమీపంగా ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి